నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకండి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశైలారా, మనందరి భాగ్యోదయం చేత ఈనాడు
తిరుమల క్షేత్రం నుండి సాక్షాత్తుగా అప్రాకృత మనాద్యంతం వైకుంఠాదాగతం మహత్తని వెంకటాచల మహాత్మ్యం ఇత్యాది పురాణాల్లో చెప్పిన విధంగా స్వామివారు సాక్షాత్తుగా శ్రీవైకుంఠ విరక్తుడై ఈ దివ్యమైనటువంటి స్వామి పుష్కరిణీ తీరంలో అర్చావతార రూపంలో కొలువయ్యుండి నిత్య నిరంతరము సుప్రభాతాది ఏకాంత సేవ పర్యంతం వివిధములైనటువంటి కైంకర్యములు నిర్వహించుకుంటూ ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. ప్రాణప్రియా పరమ పంకజ కంభూకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య పవనీజ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతాం. శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మణీంద్రం భూజో నమామి భువనైకగురం ప్రసన్నం. శ్రీమతే విఘ్నసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వృతవక్త్రాద్యా పారిషత్యా పరశ్వదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तमेधार्थविदे विघ्नसे नमः. सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तनीकृतं सूत्रं वैघानसम्बन्धे भगवत्कर्मसूचकम्. ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानगृहीतो भगवतानध्यातो भगवन्ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् न मन्यतां प्राणानायम्या. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्री भूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यञ्चक्रमणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यङ्कर्मकरिचन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्चक्रमणि तरङ्गङ्गरकाराधनं करिष्ये. ओं धाराशरत्तशुडमानशेषुधरत्तरित्यपरिपूरितेष अपोऽभिगृह्णन् प्रतिमातकृष्णे गृणामि दत्तागं सुचिरगं सुधर्मा जिनमापश्यमा शपतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पुतनमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशदम्बरणये सहस्रं यज्ञया पाशावतरा पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोतवित्तर विश्वे देवामञ्जन्तमरुतस्तस्य अस्मिन् कुम्भे वरुणमावाहयामि प्रजेतसमावाहयामि भक्तामृतमावाहयामि यातस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनं वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रजेतसे नमः रक्तामृतराय नमः यातस्पतये नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं संकेतकृतसमन्वितं जगापनं संगकेतं सुपुष्पधमाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामकमर्चयेत्. आग्नेयस्मात् जामहे त्वा विश्वे सदात्वं महितो न शम्भो वैराजन्ते हृदयसत्तां प्रैष्यामदेशो व्यवधानामनादर्यामि सस्तान्दनितां दधात्. पद्माकारमण्डले मुम्बुः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपति समेत श्री विश्वक्सेनस्य इदमासनं विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभाजिने नमः सूत्रपत्ये नमः जगाये नमः सूत्रपति समेत श्री विश्वक्सेनाय नमः. पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये. वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजदां प्रजदां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा न दधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पश्पशे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरातरं
तद्विप्रासो विपन्यभोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य त्रिविनोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपते मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीदोपव्युषं यदा मयि सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति रुद्ध्यास्महव्यैर्नमसो वसत्या मित्रं देवं मित्रधेयन्न अस्तु अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सरतः समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तु कर्मरुध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्त्यै तथातर महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्गते हनः उचतीव मातरः तस्मारङ्गमापवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता स पुनातमा पुनन्तमा देव जनाः पुनन्तमनबोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितदमन्तर ब्रह्मतेन पुनीमहे बुभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनरी देव्यागात् यस्ये वक्मेस्तनवो वीतपृष्ठाः तया मदन्तः सदमार्त्येष वयक्तुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादः प्राणिने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः हर्दावरी जिज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्निरक्षैः पुनाहिमा येन देवा अपुनत येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपूतमस्यादि सुदितं मातरिष्वण पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती तुहे क्षीरकं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्यगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पापवाणीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं श्रुतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नेते सह मा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातुमा जातवेदा मूर्तयन्त्या पुनात् तच्छय्यो नावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्वनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्रात्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रणीत्यां दिशि गृहा पशवो मार्जयन्तामुदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जयन्तामतो धराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य दन्तोः समक्रतुं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्माः सप्त इमे लोका ये चितरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां प्रचर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वधिर्वणा नागं सोमः पवित्रमत्येतिरे भन्ने
అజామేకాన్ లోహితశుక్లకృష్ణాం భక్మీం ప్రజాం జనయంతీకుం స్వరూపాం అజోక్యేకో చ శమానోనుసేతే జహాత్యేనాం భుక్తభోగ మజోన్యః వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశగామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితతనుజం సూత్రవత్యా సమేతం అని ఆ సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించారు ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో. అన్నిటికంటే పూర్వరంగంగా మనందరి చేత కూడా మనం ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా మన అందరి గోత్రనామాలను కళ్యాణ మహోత్సవ సంకల్పాన్ని పఠింపచేశారు ఆచార్యస్వామివారు. తర్వాత భగవద్ అనుజ్ఞ తీసుకుని విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఎవరు ఈ విశ్వక్సేనుడు అంటే పరమాత్మకు సర్వసైన్యాధ్యక్షుడు, నిత్యసూరులు అని చెప్పి ఎల్లప్పుడూ కూడా స్వామివారిని పరివేష్టించి ఉంటారు. గరుత్మంతుడు, అనంతుడు, విశ్వక్సేనుడు వీరంతా. అటువంటి వారిలో అగ్రణ్యుడైనటువంటి ఆ విశ్వక్సేనుల వారికి ముందుగా ఆరాధనాన్ని నిర్వర్తించిన తరువాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్నట్లుగా సాక్షాత్తుగా విష్ణు పాదోద్భవ అయినటువంటి ఆ గంగాదేవిని ఇత్యాది సమస్త నదీనదములన్నింటినీ కలశంలోకి ఆవాహన చేసిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సప్తగ్రామ్య సప్తచారణ్యకా అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. అలాగా 7 విధములైనటువంటి గ్రామాలలో పండేటువంటి ధాన్యాలను, 7 విధములైనటువంటి అరణ్యాల్లో పండేటువంటి ధాన్యాలను, కొత్తవి అయినటువంటి ఆ ధాన్యాలను పాలికలలో సమర్పించేటువంటి కార్యక్రమమే ఈ సద్యోంకురార్పణం. ఇటువంటి అంకురార్పణాన్ని నిర్వర్తించడం ద్వారా ప్రపంచంలో సమస్తములైనటువంటి జీవులన్నిటికీ కూడా ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. ఆ విధంగా ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తద్వారా సమస్త దేవతలను ఈ యొక్క మలయప్ప స్వామి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి ఆహ్వానించేటువంటి ప్రక్రియగా అంకురార్పణను పూర్తి చేసిన తరువాతి వైదిక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. మనమంతా భక్తి శ్రద్ధలతో పరమాత్మయందు మనస్సు లగ్నం చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర విబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్న విపినాని పదంత్. ఓం శేషమావాహయామి, సహస్రజిరుషమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడూపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదీతిర నిర్వణాః. స్వస్తి పూషా అసూరో తథాతన స్వస్తిత్యావా పృథివీ సూచేతునా. స్వస్తయే వాయుమపబ్రమామహే సోమం. స్వస్తి భువానస్య యస్పతిః. బృహస్పతిం సర్వాగణం స్వస్తయే. స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్యా స్వస్తయే. వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే. దేవా మంత్రభవ స్వస్తయే. స్వస్తి నో రుద్రః పాత్వం హాసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి మధ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృధి. స్వస్తి మంధామనోజనేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి. స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం. అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనావామిమారూహేమ. అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చదార్క్ష్యం. ప్రియాతమానిశరణం ప్రపద్యే. స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు. శుభగం శుభాం. గోవింద గోవింద. శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, సద్యోంకురార్పణ కార్యక్రమాలను పూర్తి చేసినటువంటి ఆచార్యస్వామి వారు ఇప్పుడు స్వామివారికి రక్షాబంధనాన్ని నిర్వర్తించడానికై ఉద్యుక్తులై ఆ పవిత్రములైనటువంటి రక్షా కంకణాలను మనందరికీ కూడా దర్శింపచేశారు.
కావున మనమంతా ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భక్తి శ్రద్ధలతో పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించినటువంటి విశేషాలను వైభవాన్ని మనం తెలుసుకుందాం. వెంకటాచల మహాత్యంలో చెబుతారు, అధేదానీం ప్రవక్ష్యామి వెంకటేశ్వర వైభవం యచ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ అని చెప్పి అంటారంటే, వెంకటేశ్వర స్వామి వారి గురించి మనం వైభవాన్ని తెలుసుకోవడం మొదలు పెట్టగానే మనకు పురాకృతములైనటువంటి పాపములు ఏవైతే ఉంటాయో ఆ పాపరాశిని మొత్తాన్ని కూడా దగ్ధం చేయగలిగినటువంటి శక్తి వెంకటేశ్వరుడి యొక్క నామానికి ఉన్నదట. సర్వ పాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అని అన్నట్లుగా సమస్తములైనటువంటి పాపాలను మనం ఇప్పటిదాకా నిర్వర్తించి ఉన్నాం. అంటే ఈ మానవ జన్మలోనే కాదు, అనేక జన్మాలను తీసుకుంటూ మనం జంతువులుగా, చెట్లుగా, పుట్లుగా ఇత్యాది ఎన్నో జన్మలను ధరించి 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 మన యొక్క పుణ్యవశం చేత ఈనాడు మానవ జన్మ తీసుకున్నాము. ఆ మానవ జన్మను మనం తీసుకోలేదు, పరమాత్మయే అనుగ్రహించాడు. అటువంటి పరమాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను అనుగ్రహించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనము నిత్య నిరంతరము ఆ జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించాలి అంటే పరమాత్మ యొక్క కైంకర్యాన్ని నిర్వర్తించడానికి, పరమాత్మను గురించినటువంటి విషయాలను తెలుసుకోవడానికి మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే కనుక మన జీవితం సుగమంగా సాగి చివరకు పరమాత్మ యొక్క పద సాన్నిధ్యాన్ని చేరతాము అని చెప్పి మన పూర్వీకులంతా కూడా చెబుతూ ఉన్నారు. ఆ విధంగా మనం ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని వింటామో యచ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ, ఏవేవైతే పాపాలను ఈ జన్మలోనే కాక పూర్వజన్మలలో చేసుకుని ఉంటామో అటువంటి పాపములన్నీ కూడా దూరం అవుతాయట. శ్రీవేంకటేశ్వరం దేవం యః పశ్యతి సకృన్నరః స నరో ముక్తిమాప్నోతి విష్ణు సాయుజ్యమాప్నుయాత్. అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని తెలుసుకోవడం, వెంకటేశ్వర నామాన్ని ఉచ్చరించడం వల్ల పాపములన్నీ పోతాయి అని మనం తెలుసుకున్నాం కదా. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి దర్శనం చేసినంత మాత్రం చేతనే స నరో ముక్తిమాప్నోతి విష్ణు సాయుజ్యమాప్నుయాత్. అంటే దేవతలకు కూడా సాధ్యం కానటువంటి మోక్షం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అంటే దేవైరప్యనభిలక్ష్యం, అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవడం ఇంద్రాదులకు సైతం వారి శక్యం కాదట. మరి అటువంటి శ్రీవైకుంఠ నికేతనాన్ని మనకు పరమాత్మ అనుగ్రహించాలి అంటే మనం తపస్సులు చేయక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు. ఒక్కసారి ఆ పీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా పరమాత్మని దర్శిస్తే చాలట. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారికి రక్షాబంధనాన్ని గావించారు. ఇప్పుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా విశేషార్చనా కైంకర్యాలను నిర్వర్తిస్తూ రక్షాబంధన ధారణాన్ని చేయబోతూ ఉన్నారు అర్చక స్వామివారు. ఇటువంటి దివ్యములైనటువంటి కార్యక్రమాలను మనం వీక్షించాలి అంటే ఎంతో పురాకృత పుణ్య విశేషం చేతనే మనకు సాధ్యమవుతుంది. ఆ విధంగా ధనుర్మాసం చాలా పవిత్రమైనటువంటి నెల. పరమాత్మ యొక్క కైంకర్యానికి చాలా అనువుగా ఉండేటువంటి ఈ మాసంలో అభిజిత్ ముహూర్తాన పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నాం. అటువంటి స్వామివారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని నిత్యం మనం మంగళాశాసనం చేస్తాం కదా. ఆ విధంగా భక్తజనులందరినీ కూడా అనుగ్రహించడానికై శ్రీవైకుంఠ నికేతనాన్ని వీడి ఈ భూలోకంలో శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, నారాయణాచల, అంజనాచలాదులనేటువంటి సప్తగిరులపై కొలువైయుండి సమస్తములైనటువంటి భువన బ్రహ్మాండములన్నిటినీ కూడా లాలించి పాలించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మత్పాదౌ చరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తథా అని చెప్పి అన్నట్లుగా స్వామివారు ఒక చేత్తో వారి యొక్క పాదాలను మనకు దర్శింపచేస్తూ ఉంటారు.
అంటే మత్పాదౌ శరణం వ్రజ అని చెప్పి నిత్య నిరంతరం మనకు తెలియజేస్తూ ఉంటారు. నా పాదాలను కనుక ఈ కలియుగంలో నువ్వు శరణు వేడావు అంటే ఈ సంసారం అనేటువంటి సాగరం ఏదైతే ఉందో అది నీ మోకాళ్ళ లోతు వరకు మాత్రమే వస్తుంది. కాబట్టి నిత్యము నా చరణాలను ఆశ్రయించు అని చెప్పి మనకు ఆ దివ్యమైనటువంటి వైకుంఠ హస్తాన్ని దర్శింపచేస్తూ ఉంటారు స్వామివారు. అటువంటి దివ్యమైనటువంటి హస్తం ఇందరికీ అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని చెప్పి అన్నమాచార్య స్వామివారు వర్ణించినట్లుగా ఆ దివ్యమైనటువంటి హస్తానికి రక్షాబంధనాన్ని నిర్వర్తించి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ధరింపచేసిన తర్వాత ఇప్పుడు ఆఘార కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఔపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏతోన్వింద్రంస్తమామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరుతిమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధోరత్రాణి దాసుని శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిరాసతి మయి దేవాద్రవణమాజినంతా మయ్యాసిరస్తు మయి దేవహోతిః దైవ్యాహోతారామణిహంత పూర్వేరిష్టా స్యామధర్మా సుమీరాః మహ్యం యరంతు మమ యాని హవ్యాకూతి సత్యామన సోమే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिपूजनामे जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो यज्ञनिश्यते अग्निमश्वत्थादिहं यवाहकं शमे गर्भाञ्जतयन्योमयो भूः घृतप्रतीको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वाचरितो वहन्ति घृतं पिबन् शिगिजाजिक्षदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमितप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्विषीमतस्तुरुचो वेन आवः सबुद्ध्या पपमा अस्य विष्टा सदस्यो नमसदस्य ममः ओम भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्कनमञ्जं ददाते साधन्यं विदुत्यकं च भेगं तिस्रवणं योदरास तस्मै ओम भू सोममावाहयामि ओम भुवनजिज्ञाङ्कमावाहयामि भोगं सवृन्दमावाहयामि ओम भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयिज्ञं देवतामर्थयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओम प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयिज्ञं देवतामर्थयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओम प्रोक्ष्या पवित्रेस्तो वैष्णव्येस्तो जिग्नयेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो जिग्नस्य पावने स्थः परुशरसि पवित्रेस्तो वैष्णव्यो एव सवितः प्रसवपुनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे भुवो अग्रे गुमोग्रयमं यज्ञं नयताग्रे यज्ञपतिन्धत्त युष्मानिन्द्रो प्रणीतपुत्रतूर्ये योजमिन्द्रमप्रणीर्थं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्णमप्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणं यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमापप्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणं यज्ञं देवतावर्धयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया कोमप्रणयितसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सगुं साधयन्तु नः इदं मदन्ति घृतपुष्ठामुदागुसहस्रभोजं यजमानेऽञ्जन्तीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणितो अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि आपवोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्रिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतुसमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये विष्णुर्वामि ब्रह्मणे विष्णुर्वामि इन्द्राग्रे विष्णुर्वामि अग्नये विष्णुर्वामि सोमाग्रे विष्णुर्वामि अग्नये विष्णुर्वामि सोमाग्रे विष्णुर्वामि अग्निशोमाभ्यां विष्णुर्वामि प्रजापतये विष्णुर्वामि ब्रह्मणे विष्णुर्वामि इन्द्राग्रे विष्णुर्वामि वसुभ्यो विष्णुर्वामि मरुद्भ्यो विष्णुर्वामि रुद्रेभ्यो विष्णुर्वामि अपवोपस्पृश्य श्रीमहाविष्णवे विष्णुर्वामि बृहत्तये विष्णुर्वामि मित्राग्रे विष्णुर्वामि वरुणाय विष्णुर्वामि आदित्येभ्यो विष्णुर्वामि अश्विभ्यां विष्णुर्वामि पूष्णे विष्णुर्वामि कक्षाग्रे विष्णुर्वामि कक्षदेवत सोमाग्रे विष्णुर्वामि औपासनयज्ञाग्रे विष्णुर्वामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनिर्ववामि सर्वदेवेभ्यो विष्णुर्वामि आद्यं तृप्यधिस्रयामि जलं तृप्यधिस्रयामि अग्ने द्योतरसि
సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితమృక్షోంతరిత అరాతయ ప్రతిష్టమృక్ష ప్రతిష్ట అరాతయ చిత్తదిస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం ఘృతం స్పర్శయిత్వా అభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే అగ్నిష్టకాధేన సంత్వేకా చ శతం చ సహస్రం చాయుతం చ నియతం చ ప్రయతం చ అర్పతం చ న్యర్పతం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తశ్చేమామి అగ్నైష్టగాధేన వసంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః ధృతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసుమా షష్ఠి చతురహస్రాణ్యమక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వవర్తస్వదేద్ధవర్తయదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్మిభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అతిథేన్మమగ్గుస్తాః అనుమతేన్మమగ్గుస్తాః సరస్వతేన్మమగ్గుస్తాః దేవసవితప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజగ్రమణి ఔపాసనాగ్నౌ ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రయాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షడ్వైష్ణవోమం కరిష్యేతి తేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితః ప్రసుభా ఓం అతో దేవా అవంతనో యదో విఘ్నరవిచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నరవిచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పశ్పశి ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివే విచక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసమపి పుణ్యమోజాగ్రవాకం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్మమగ్గుస్తాః అనుమతేన్మమగ్గుస్తాః సరస్వతేన్మమగ్గుస్తాః దేవసవితః ప్రాసామీః అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతోనొక మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి
ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామసుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామసుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింతపంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे आप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोवते संयमने रक्षोवते सिन्धुवते गन्धवत्यलगावते यशोवतेत्यष्टदेवपुरी विराजते इन्द्राग्नियमनिर्तिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलवलयिते लवनेक्षुषुरा सर्पितधिक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकं पुरुषहारीरावृतभद्राश्वकेतुकमालक हिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकशेरुताम्रकभस्तिपुण्णाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापादकादि समस्त दुरितक्षयार्दं दश पूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेजपुण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो
నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సాబాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమణ ఆప్నవాన ఔర్వవేదల పంచారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సాబాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుతకథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధం నమాధోక్షజం అని చెప్పి కులశేఖరాళ్వార్లు అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కైంకర్యమును మనం ఎలా నిర్వర్తించాలి అంటే మనకు స్వామి అనుగ్రహించినటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఒక దారిలో పెట్టుకుని భగవత్ సేవ యందు మనం ఎలా నిమగ్నం అవ్వాలి అనేటువంటి విషయాన్ని గూర్చి ముకుందమాలా స్తోత్రంలో చెబుతారు. అసలు పరమాత్మ అంటే ఎవరు అంటే సహ అవ్యయ సర్వవ్యాపి ఆకాశోపమః అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆకాశవత్ సర్వవ్యాపి అంటే ఆకాశం ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా ఉంటాట సర్వత్రా వ్యాపించి. మరి అటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను మనం తెలుసుకోవడం ఎలాగా అంటే జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని చెబుతూ ఉన్నది ఆగమశాస్త్రం. ఆ విధంగా
పరమాత్మ గురించినటువంటి జ్ఞానాన్ని సముపార్జించడం, అలాగే భక్తి అనేటువంటి ఒక విశేషమైనటువంటి గుణం మన దగ్గర ఉండడం, ఈ రెండు ఉంటే కనుక మనకి పరమాత్మ అత్యంత చేరువవుతాడట. భక్తి అంటే ఏమిటి అంటే పరమాత్మ మీద ఉండేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో దానికి భక్తి అని పేరు. అటువంటి భక్తి 9 విధాలుగా ఉంటుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పిన విధంగా 9 విధములైనటువంటి భక్తి ఉంటుంది. అసలు భక్తి అంటే ఏమిటి అంటే ఎలాగైతే మనకు బంధం కలిగినటువంటి మన పుత్రులనో, మన కుమారులనో, మన స్నేహితులనో ఎలాగైతే ప్రేమ భావంతో చూస్తామో అంతకంటే ఎక్కువ ప్రేమ భావంతో పరమాత్మని చూడడమే భక్తి. అంటే సాధారణంగా మనం లౌకిక విషయాల్లో చూసుకుంటే కనుక మనకు ఆకలి వేస్తే ఆహారాన్ని స్వీకరిస్తాం. పరమాత్మకు కూడా ఆకలి వేస్తుందేమో, ఆయనకి కూడా మనం నైవేద్యం చేసి ముందుగా మనం స్వీకరించాలి అనేటువంటి భావన రావడమే అసలైనటువంటి భక్తి. ఎందుకు అనంటే నిజంగా మనం ఆలోచిస్తే పరమాత్మకి ఆకలి ఉంటుందా? పరమాత్మకి ఆకలి కలిగితే ఆయనకి తినిపించగలిగేంత ఆహారం మన దగ్గర ఉంటుందా అంటే సమస్త భువన బ్రహ్మాండములన్నింటినీ కూడా ఉదరంలో ఉంచుకున్నవాడు కదా స్వామివారు. అంటే స్వామివారికి మనం నైవేద్యాన్ని సమర్పించాలి అంటే చాలా మోతాదులో సమర్పించాలి. కానీ ఏదో మనకి తోచినట్లుగా మన శక్తి కొలది పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని అన్నట్లుగా మనకి తోచినంతలో ఒక తులసీ దళాన్నైనా భక్తితో గనక మనం సమర్పిస్తే దాన్నే అమృతప్రాయంగా స్వీకరిస్తాట స్వామివారు పరమ దయా సింధువై. అటువంటి స్వామివారిని మనం ఎలా సేవించాలి అని కులశేఖరాళ్వార్లు చెబుతున్నారు అంటే జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం అని చెప్పి అన్నారు. మనకు నాలుకను ప్రసాదించాడు స్వామివారు. ఈ నాలుకను ప్రసాదించినందుకు గాను నిత్య నిరంతరము కూడా జిహ్వే కీర్తయ కేశవం. దేనికి ఉపయోగపడాలి ఈ నాలుక అంటే కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి కేశవుడైనటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామివారి యొక్క గుణగణాలను వర్ణించడానికి మాత్రమే ఈ నాలుక ఉపయోగపడాలట. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. ఎల్లప్పుడూ మనస్సులో వక్షస్థలంలో అమ్మవారిని ధరించినటువంటి స్వామి శ్రీధరుడైనటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామివారిని ఎల్లప్పుడూ మనం మనస్సులో నిలుపుకోవాలట. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. 2 చేతులను మనకు అనుగ్రహించాడు స్వామివారు. ఇటువంటి కరములతో మనం నిత్య నిరంతరము కూడా స్వామివారికి అర్చనం సర్వార్థ సాధకం అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం చెబుతూ ఉన్నది. మిగతా విధములైనటువంటి భక్తులను మనం అనుసరించాలి అంటే కనుక చాలా సాధనం కావాల్సి వస్తుంది. స్మరణం అనేటువంటి ఒక భక్తి విశేషం ఉన్నది. కానీ మనస్సుని మనం ఒక చోట నిలపడం చాలా కష్టం కదా. స్మరణాన్ని చేయాలి అంటే ఒక చోట ధ్యానంలో కూర్చుంటే మనకు ఇంకో విషయం ఏదో గుర్తొస్తూ ఉంటుంది. కానీ అర్చనాన్ని నిర్వర్తించాలి అంటే సురూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్నవదనే క్షణాం కృత్వాత్మన ప్రీతికరీం సువర్ణరజతాదిభి అని అన్నట్లుగా ఒక దివ్యమైనటువంటి అతి సుందరమైన బింబాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ బింబములో ఉన్నటువంటి పరమాత్మకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలన్నింటినీ సమర్పిస్తూ వస్త్రాన్ని, ఉపవీతాన్ని, చందనాన్ని, పుష్పమాలికలను ఇత్యాదులన్నింటినీ కూడా ఆజన్మాంతము కనుక మనం నిత్యము ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే మనకు నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతి అని విఖనో మునీంద్రుల వారు చెబుతూ ఉన్నారు. అలాంటి భగవదారాధనాన్ని నిర్వర్తించడం వల్ల మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పి అనేకములైనటువంటి ధర్మశాస్త్రాలలో పురాణాదులలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా ఈ అర్చనాన్ని నిర్వర్తించాలి అని చెప్పి కులశేఖరులు వారు చెబుతూ ఉన్నారు. పాణిద్వంద్వ సమర్చయ. 2 చేతులను పరమాత్మ అనుగ్రహించినందుకు గాను మనకు వీలైనంత మన శక్తి కొలది పరమాత్మ యొక్క కైంకర్యాన్ని ఈ చేతులతో నిర్వర్తించాలి అని చెప్పి కులశేఖరుల వారు చెబుతూ ఉన్నారు.
జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు. 2 చెవులను మనకి ఇచ్చాడు. ఎందుకు అంటే శ్రవణానందకరంగా కర్ణపేయంగా ఎవరైతే భగవంతుడి యొక్క లీలా విశేషాలను గురించి చెబుతూ ఉన్నారో వెంటనే మన 2 చెవులను ఆ విశేషాల దగ్గర ఉంచి మనం ఆ విశేషాలన్నిటినీ కూడా గ్రహించడానికి గాను ఈ చెవులను అనుగ్రహించాట పరమాత్మ మనకు. అటువంటి విషయాలను వినడం, అలా శ్రవణాన్ని చేయడంలో పరీక్షిన్ మహారాజు ఎంతో భాగ్యం చేసుకున్నారు. సాక్షాత్తుగా శ్రీశుకుల వారి దగ్గర నుంచి భాగవతాన్ని వినడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాగా భగవంతుడికి సంబంధించినటువంటి కథలను భాగవతాదులను వినడానికి గాను ఈ కర్ణాలను మనకు అనుగ్రహించాడు. కాబట్టి భగవత్ కథలను ఎల్లప్పుడూ వింటూ ఉండడం చేయాలి ఈ చెవులతో. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు. కృష్ణం లోకయ. అత్యంత సుందరమైనటువంటి రూపం పరమాత్మది. అందుకే మధురాష్టకంలో చెబుతారు, అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. అంటే ఒకచోట బాగుంది ఒకచోట బాగాలేదు అని చెప్పడానికి ఉండదు పరమాత్మ యొక్క సౌందర్యం. ఆ పద్మపీఠం దగ్గర నుంచి కిరీటం వరకు మనం చూస్తూ ఉంటే కనుక సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని అన్నట్లుగా ఆ దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనకు దర్శింపచేస్తూ సర్వార్తి శమనాయాస్తు అని అన్నట్లుగా మనకు ఏవైతే బాధలు ఉంటాయో వాటినన్నిటినీ కూడా దర్శన మాత్రం చేతనే దూరం చేసేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మలయప్ప స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో అమ్మవార్లకు మాంగళ్య ధారణా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భక్తి శ్రద్ధలతో మనమంతా స్వామి అమ్మవార్లకు నమస్కరిస్తూ ఈ యొక్క మాంగళ్య ధారణా కార్యక్రమాన్ని వీక్షిస్తూ భగవన్నామాన్ని చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిద్దాం. ముందుగా శ్రీదేవి అమ్మవారికి, తర్వాత భూదేవి అమ్మవారికి మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఈ మాంగళ్య ధారణం వీక్షించడం వల్ల మనందరికీ సకల శుభఫలములు పరమాత్మ అనుగ్రహిస్తాడు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు.
ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా ఓం అగ్నిదేత ప్రథమో దేవతా నాగంసోస్య ప్రజాముంచిత మృత్యుభాషాత్ తదయం రాజావృణో నమంజనాం యథేజకు స్త్రీం పవిత్రమకన్నరో ధాత్ స్వాహా యమం మే వరుణస్వరుధి హవమత్యాచ మృడయా త్వామవస్యరాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తి యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోదృశకం సమాన ఆయ ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసతీష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సి ప్రమమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే వమో భవోతే నేతిష్టో అస్యాపుషతో వ్యష్టో అవజక్ష్మణో వరుణగం నరానో వేహమృడేకం సహవోనయేతి స్వాహా తమగ్నే అయాస్యాసన మనసాహితః అయాసన హవ్యమోహి జానో దేహిమహేష స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమక్కుస్థాః అనుమతేన్వమక్కుస్థాః సరస్వతేన్వమక్కుస్థాః దేవసవిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంతకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితః ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అన్ విశ్వాభుతత్వయా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసామీః శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఉపాసనాగ్నో సర్వప్రాగిశ్చిత్తార్థం
अतो देवादिशक्नमीष्टभवमं करिष्येत तेन मन्यस्वानपदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रथमा ओम अतो देवा अवन्तनो यदा विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधानदधेवदं समूढमस्य भागं श्री स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो प्रधानि पुष्पसे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुणादरग् स्वाहा तद्विप्रासमपि मन्यमो जाग्रमागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमक्स्ताः अनुमतेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवसविदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाग्निक्रमणे औपासनाग्नं क्रमसात् पुण्यार्थं उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यदस्य कर्मणोऽत्यदेतजं यत्वान्योनिमहाकरम् अग्निशस्विष्टकृत्वान् सर्वकृष्टिकं सुहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुताहुतेना कामानागं समर्तयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः आर्जातवेदाभिदर्शनि स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायवञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचरनिष्टेभ्य स्वाहा भेषतन्द्रिष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजोषितेजोमयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्वा सप्त ऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यन्ति सप्तयोनिरापनत्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं द्यौर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदर्जैनं द्यौर्जैनं पृथिवीजैर्नं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्ताम्बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसभिः सम्मर्द्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इंद्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिमनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरः पितामहः प्रपितामहश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमकृस्ताः नमतेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवसविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितमसि मामे क्षेष्ठाः वर्षिष्ठाकक्वरेष्ठोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं लिखितं वाजीव्रतमत्रमेधां वष्पन् पृथिव्या दिवो वा विष्णुबुत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूह्य ग्रन्थीन् विसृज्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो न वृष्टिमेधय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम्
आबोहिष्ठामयो भवस्तानपूर्जे तथा तनामहेरणाय दक्षसेयो पश्यपतमोरसस्तस्य भारगते हनः वुषतीर्व मातरः तस्मारङ्गमामभो यस्य क्षयाय जन्मधा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूजासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूजासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मी भूजासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि इन्द्रयं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यकृदन्तमया देव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तानि शेषान् होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्र्घ्याचमनीयं समर्पयामि यदास्कं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासकं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఈ చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని అంతా కూడా స్వామివారి యొక్క దివ్య చరణార విందముల చెంత సమర్పించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవ ప్రారంభంలో సాత్విక త్యాగం అనేటువంటి ప్రార్థనను నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. అంటే స్వకీయైశ్చ దేహేంద్రియాద్యుపకరణై స్వారాధనైక ప్రయోజనాయ పరమపురుష సర్వశేషి స్వశేషభూతం మాం, అంటే నా శరీరాన్ని నా ఇంద్రియాలను దేనికి నువ్వు అనుగ్రహించావు నాకు అంటే నీ యొక్క కైంకర్యాన్ని నిర్వర్తించడానికి మాత్రమే నాకు ఈ శరీరాన్ని అనుగ్రహించావు తండ్రి, నీ యొక్క శేషభూతాన్ని నేను అని చెప్పి ఆ స్వామివారికి ప్రార్థనను నిర్వర్తించి ఈ సమస్త జగత్తులోనూ నీకు ఏదైనా సమర్పించాలి అంటే నీవి సృష్టించినది మాత్రమే నీకు సమర్పించగలను తప్పితే కొత్తగా నేనేది తెచ్చి నీకు సమర్పించలేనయ్యా ఓ స్వామి అని చెప్పి సాత్విక త్యాగ ప్రార్థనను నిర్వర్తించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసినటువంటి స్వామివారికి మరలా నీ యొక్క అనుగ్రహంతో ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయినది, నీవే నిమిత్తమాత్రుడుగా నన్ను పెట్టి ఈ కార్యక్రమాన్ని నీవే చేయించుకున్నావయ్యా ఓ స్వామి అని ఆ స్వామివారి యొక్క చరణార విందముల చెంత ఈ యజ్ఞ ఫలాన్ని సమర్పించారు ఆచార్య స్వామివారు. ఎల్లప్పుడూ కూడా మనం ఇటువంటి పవిత్రమైనటువంటి భావనతోనే నిత్యము కూడా ఉండాలి. మనం ఏ కర్మ నిర్వర్తిస్తూ ఉన్నా స్వామివారు మన వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని మన చేత చేయిస్తున్నారు అనేటువంటి భావనతో నిత్యం ఉండడం వలన సర్వకాల సర్వావస్థల యందు స్వామి మనకు తోడు నీడగా ఉండి మనకు వారి యొక్క అనుగ్రహాన్ని అందిస్తారు. ఆ విధంగా స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించి ఇప్పుడు పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. తిరుమలకు పుష్పమండపం అని చెప్పి పేరు. అనేక విధములైనటువంటి పుష్పాలన్నింటినీ ఒక మాలగా చేకూర్చి స్వామివారికి సమర్పించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకు అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పువ్వు పూస్తుంది. మనం ఎలాగైతే విభిన్నమైనటువంటి ప్రాంతాల
ప్రాంతాల నుండి పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నామో అలాగా విభిన్నమైనటువంటి జాతులు కలిగినటువంటి ఆ పుష్పాలన్నిటినీ ఒక మాలగా చేర్చి పరమాత్మకు సమర్పించడము అంటే అదొక అదృష్టకరమైనటువంటి కైంకర్యం. అటువంటి పుష్ప కైంకర్యాన్ని నిర్వర్తించినటువంటి గోదాదేవి, అనంతాళ్ళవారు ఇత్యాది వీరంతా కూడా ఎంతోమంది స్వామివారి యొక్క కైంకర్యంలో భాగ్యులై ఉన్నారు. వారందరినీ స్మరించుకుంటూ ఈ యొక్క పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని నిర్వర్తించిన తరువాత చివరిగా అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అన్నమాచార్య స్వామి వారు రచించినటువంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటువంటి సంకీర్తనను వింటూ మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఓం నమో